హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. అండ్ ఇప్పుడు మనము ఆటోడెస్క్ ఇన్వెంటర్లో అసెంబ్లీలో ఉన్నాం. అండ్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే ఒక 2 ఆర్ మోర్ దెన్ 2 సిమిలర్ ఆర్ డిఫరెంట్ 3D పార్ట్స్‌ని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటికి కన్‌స్ట్రెయింట్స్ ఇస్తూ జాయిన్ చేసి అసెంబుల్ చేసేదాన్ని అసెంబ్లీ అంటాం. అండ్ అక్కడ మనం ఆ ఇంటర్ఫేస్‌లో మనం అలా అసెంబ్లీ చేయొచ్చనమాట. సో 3D పార్ట్స్‌ని మనం ఎలా డ్రా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనము ప్రీవియస్ ట్యుటోరియల్స్‌లో నేర్చుకున్నాం. ఒకవేళ ఆ ట్యుటోరియల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఈజీగా ఎలా చేయొచ్చో నేర్చుకోవాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్‌లో మీరు ప్రీవియస్ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు అసెంబ్లీ మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది మన ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్‌లో ఇంతకుముందు వీడియోలో మనం ఇది టెంప్లేట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అందులోంచి డైరెక్ట్‌గా మీరు అసెంబ్లీ క్లిక్ చేసుకొని ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనం ఇక్కడ న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఓపెన్ అయిన కేటలాగ్‌లో అసెంబ్లీ అసెంబుల్ 2D అండ్ 3D కాంపోనెంట్స్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ లోపల స్టాండర్డ్ mm.iam అనే ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఐఏఎం వచ్చేసి మన అసెంబ్లీ యొక్క ఫార్మాట్ అనమాట. మన అసెంబ్లీ సేవ్ చేసుకున్న పార్ట్స్ ఫార్మాట్ ఈ ఫార్మాట్‌లోనే సేవ్ అవుతాయన్నమాట కంప్లీట్‌గా. సో దీనిపైన క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ క్రియేట్. సో మనము క్రియేట్ క్లిక్ చేసుకోగానే మనకి అసెంబ్లీ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, ఫైన్. ఇప్పుడు మన అసెంబ్లీ ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు టాప్‌లో చూడొచ్చు డిఫరెంట్ ట్యాబ్స్. అండ్ ఇక్కడ ఒక్కొక్క ట్యాబ్‌లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. కాంపోనెంట్, పొజిషన్, రిలేషన్‌షిప్, ప్యాటర్న్, ఇవన్నీ డిఫరెంట్ టూల్స్. అండ్ ఈ టూల్స్ అన్నీ మనకి ఒక కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ టూల్స్ అన్నీ మనకు ఓపెన్ అవుతాయన్నమాట. ఇక్కడ మీకు బ్లాంక్‌గా కనిపిస్తున్నాయి కదా! సో, ఫైన్. మనం ఈ టూల్స్ అని ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ టూల్‌ని మనము సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవట్లేదు. మనము 2 ఆర్ 3 డిఫరెంట్ అసెంబ్లీస్‌ని మనం క్రియేట్ చేస్తూ మనం ఈ టూల్స్‌ని నేర్చుకుందాం. అప్పుడు మనకి ఈజీగా అర్థం కూడా అవుతుంది అసల టూల్ ఎలా వర్క్ చేస్తుందనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పార్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ప్లేస్ కాంపోనెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఆల్రెడీ డిజైన్ చేసిన 3D మోడల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఈ వీడియోలో నక్కుల్ జాయింట్‌ని అసెంబుల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నక్కుల్ జాయింట్ వచ్చేసి చూడడానికి సింపుల్‌గా ఉంటుంది. అండ్ మనం అప్లై చేసే కన్‌స్ట్రెయింట్స్ గానీ, జాయింట్స్ గానీ ఈజీగా కనిపిస్తాయన్నమాట. సో, అందుకోసం నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ వీడియోలో మనము అదే అసెంబ్లీ చేయబోతున్నాం అనమాట. సో, ఆల్రెడీ నేను 3D మోడల్స్‌ని డిజైన్ చేసి పెట్టాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ప్లేస్ కాంపోనెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఆర్ ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ చూడొచ్చు, ప్లేస్ ఫ్రమ్ కంటెంట్ సెంటర్ అనేసి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ మన ఈ సాఫ్ట్‌వేర్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. బోల్ట్స్ గానీ, నట్స్ గానీ డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. దాన్ని మనం సెపరేట్‌గా డిజైన్ చేయకుండా ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట మన లైబ్రరీ నుంచి. దానికోసం ఇది ఇక్కడ ఉంది ఆప్షన్. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లేస్ కాంపోనెంట్ కదా! దానిపైన క్లిక్ చేసుకున్నాను. చేసుకున్న వెంటనే ఒక పాపప్ ఓపెన్ అయింది. ఇక్కడ మనము ఇంపోర్ట్ చేయాలనుకుంటున్న ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రివ్యూ. ఆల్రెడీ నేను ఒక ఫోర్క్ డ్రా చేసి దాన్ని 3D మోడల్ క్రియేట్ చేసి పెట్టాను. సో, మనం ఈ ఫోర్క్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఆప్షన్ పైన కావాల్సిన 3D మోడల్ పైన సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపెన్. సో, ఇప్పుడు ఇంటర్ఫేస్‌లో దీన్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట ఒక పొజిషన్‌లో. ఆల్రెడీ ఇప్పుడు ఒక క్లిక్ తోటి మనం ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకున్న వెంటనే నాకు కర్సర్ తోటి ఇంకొక ఎక్స్‌ట్రా కాపీ ఇంకా మూవ్ అవుతూనే ఉంది కంప్లీట్‌గా. సో, ఇన్వెంటర్‌లో మనము ఇంకొక కాపీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అన్ని కాపీస్ అనేవి క్రియేట్ అవుతాయన్నమాట. సో, ఆహ్, అండ్ మనకు సరిపోతుంది అన్నప్పుడు ఎస్కేప్. ఎస్కేప్ క్లిక్ చేసుకుంటే కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనకైతే ప్రస్తుతానికి ఒకటే సరిపోతుంది. కాబట్టి కంట్రోల్ జెడ్ కొట్టేస్తా. సో, ఇన్వెంటర్‌లో మళ్ళీ కాపీ అంటే సేమ్ ఇన్‌స్టెన్స్ ఇంకొకటి కావాలి. సేమ్ 3D మోడల్ ఇంకొకటి కావాలనుకుంటే గనక ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే డైరెక్ట్‌గా క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్. క్రియేట్ అనే ఆప్షన్ ఏంటి అంటే ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక 3D మోడల్. మనం ఇంపోర్ట్ చేసుకుంది ఆల్రెడీ డ్రా చేసున్న మోడల్ ఇది. మనం ఇంపోర్ట్ చేసుకుంది. అండ్ నాకిప్పుడు ఇక్కడ ఒక సెపరేట్ 3D పార్ట్ కావాలి. నేను దాన్ని ఇంతకుముందు డ్రా చేసుకోలేదు. బట్ నాకు ఈ అసెంబ్లీలో కావాలి అనుకుంటే క్రియేట్ పైన క్లిక్ చేసుకొని మనం ఒక 3D పార్ట్‌ని మనము అసెంబ్లీలోనే క్రియేట్ చేసేసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చేయొచ్చో. పార్ట్ 2 అనే పేరు ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. శాంపుల్ స్టాండర్డ్ పార్ట్ అంటే మనం పార్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం.
అసెంబ్లీలోనే ఇంకొక అసెంబ్లీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఐఏఎం ఆప్షన్ యూజ్ చేసుకొని. షీట్ మెటల్ పార్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అట్లా మనకు కావాల్సిన పార్ట్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ స్టాండర్డ్ ఐపీటీ ఉంచేసాను. అంటే పార్ట్ ఫైల్‌ని నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఇప్పుడు ఓకే. అండ్ ఎక్కడ మనం డ్రా చేయాలనుకుంటున్నాం అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐదర్ మనం ప్లేన్ పైన లేదా ఒక సర్ఫేస్ పైన. ఇప్పుడు నేను ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకున్నా. సో, ఇది నా సెంటర్ ప్లేన్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూడొచ్చు శాంపుల్ అని ఇందాక సేవ్ చేసుకున్నాం కదా ఫైల్. ఆ ఫైల్ తోటి ఒక పార్ట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సో, దాన్ని మనం కన్‌స్ట్రక్ట్ చేసుకుందాం ఒరిజిన్‌లో. ఈ యాక్సెస్‌లో స్కెచ్ శాంపుల్‌గా డ్రా చేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు. బట్ ఆ టూల్ కోసం ఎక్స్‌ట్రూడ్ ఓకే. అండ్ ప్రోడక్ట్ మనం కన్‌స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత రిటర్న్. ఇప్పుడు మళ్ళీ మనం అసెంబ్లీ ఇంటర్ఫేస్‌కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్కడైతే మనం ఒక పార్ట్ క్రియేట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకున్నామో అక్కడే మనకు ఒక పార్ట్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట ఇక్కడే. సో, మనకి ప్రస్తుతానికి ఈ అసెంబ్లీలో ఈ పార్ట్ అవసరం లేదు. జస్ట్ ఆ టూల్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కంట్రోల్-Z లేకపోతే డైరెక్ట్ ఇక్కడ రిటర్న్ శాంపుల్‌ని డిలీట్ చేసేద్దాం. ఫైన్. అండ్ ఇప్పుడు ఇది ఇంపోర్ట్ చేసుకున్న పార్ట్ కొంచెం దీని విజువల్ స్టైల్ కొంచెం మార్చుదాం. దీని విజువల్ స్టైల్స్ ఎప్పుడైనా మార్చాలనుకుంటే గనుక వ్యూ ఆప్షన్‌లో విజువల్ స్టైల్ అనే ఆప్షన్ ఉంది. అందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. షేడెడ్ విత్ ఎడ్జెస్ నేను సెలెక్ట్ చేసుకున్నా. కొంచెం నీట్‌గా కనిపిస్తుందని చెప్పి మోడల్. ఫైన్. ఇప్పుడు మనము సెకండ్ పార్ట్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. సేమ్ ప్లేస్ కాంపోనెంట్ ఆప్షన్‌లో ఈ పార్ట్‌ని నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, క్లిక్ ఆన్ ఓపెన్. సో, ఒకసారి క్లిక్ చేసుకుంటే నాకు పార్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ ఇంకా నాకు ఇక్కడ సెకండ్ పార్ట్ అవసరం లేదు. సో, నేను ఎస్కేప్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టూల్ గురించి చూద్దాం. ఇక్కడ టూల్ బార్‌లో పొజిషన్ అనే టూల్ బార్ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ పొజిషన్ అనే టూల్ బార్‌లో ఫ్రీ మూవ్ అనే ఆప్షన్ ఉంది. ఒక్క నిమిషం. ఈ ఆప్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నేను రొటేట్ చేయాలనుకున్నా లేదా మూవ్ చేయాలనుకున్నా కంప్లీట్‌గా 2 పార్ట్స్ కలిసి మూవ్ అవుతున్నాయి. అండ్ నాకు అలా మూవ్ అవ్వకుండా నాకు సెపరేట్‌గా ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ ఇండివిడ్యువల్‌గా మూవ్ అవ్వాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి ఫ్రీ మూవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఏ పార్ట్ అయితే మనం మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ పార్ట్ పైన క్లిక్ చేసుకొని వీ కెన్ డ్రాగ్ ఇట్ ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ రొటేట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టు రొటేట్ చేసుకోవచ్చనమాట. ఇలాగే ఫ్రీ మూవ్ పార్ట్‌ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు మనం అట్లా. అండ్ ఇప్పుడు నాకు వీటన్నిటి మధ్యలో ఒక జాయింట్ ఇచ్చినా, ఒక కన్‌స్ట్రెయింట్ ఇచ్చినా గానీ నాకు ఈ 2 ఐదర్ సిమిలర్‌గా మూవ్ అవుతాయి. లేకపోతే ఈ పార్ట్ దగ్గరికి ఈ పార్ట్ ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో అటు సైడ్ మూవ్ అయిపోతుంది. బట్ నాకు అలా కాకుండా నాకు ఒక పార్ట్ అనేది ఫిక్స్ అయిపోవాలి ఒక పొజిషన్‌లో అనుకుంటే మనం ఒక పార్ట్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఈ ఫోర్క్‌ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నా. సో, ఫోర్క్ పైన రైట్ బటన్ క్లిక్ చేసి గ్రౌండెడ్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ గ్రౌండెడ్ ఆప్షన్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు పిన్ ఐకాన్ కనిపిస్తుంది. అంటే ఈ పార్ట్‌ని మనం మూవ్ చేసుకోలేమనమాట ఇంకా. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు ఫ్రీ మూవ్ పైన క్లిక్ చేసుకొని ఐ కాంట్ సెలెక్ట్ దిస్ వన్. అంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు మనం దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోలేమనమాట. అంటే అది ఫిక్స్ అయిపోయింది ఆ పొజిషన్‌లో. సో, ఫిక్స్ చేసుకోవాలనుకుంటే గనక మనం రైట్ క్లిక్ చేసుకొని గ్రౌండెడ్ అనే ఆప్షన్‌ని మార్క్ చేసుకుంటాం. ఫైన్. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ పెద్ద స్టెప్ వచ్చేసి కన్‌స్ట్రెయినింగ్. వాటి రెండిటిని ఒక దగ్గరికి తీసుకురావాలి. తీసుకొని రావడానికి మనకి 2 టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జాయింట్, ఒకటి కన్‌స్ట్రెయిన్. ఈ ఈ 2 డిఫరెంటే కానీ సిమిలర్‌గా వర్క్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఓన్లీ జాయింట్‌ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ అసెంబ్లీ అనేది క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ఓన్లీ కన్‌స్ట్రెయిన్‌ని మాత్రమే యూజ్ చేసుకొని కూడా మనం కంప్లీట్ అసెంబ్లీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఓన్లీ కన్‌స్ట్రెయిన్ యూజ్ చేసుకొని కంప్లీట్ అసెంబ్లీ క్రియేట్ చేయబోతున్నా. అండ్ ఓన్లీ జాయింట్‌ని కూడా యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్‌స్ట్రెయిన్ యూజ్ చేసుకొని ఒక జాయింట్‌ని క్రియేట్ చేద్దాం. అసెంబ్లీ క్రియేట్ చేద్దాం. కంప్లీట్ అసెంబ్లీ. అండ్ మిగిలిన పార్ట్స్‌ని కూడా ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇంపోర్ట్ బోల్ట్. నేను కంట్రోల్ బటన్ క్లిక్ చేసుకొని నట్ అండ్ పిన్ కూడా క్లిక్ చేసేసుకున్నా.
3 పార్ట్స్‌ని ఒకేసారి క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపెన్. 3 పార్ట్స్ ఒకేసారి వచ్చేసాయి. ఫ్రీ మూవ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఫైన్. సో, అన్నీ మనకు కావాల్సిన నక్కుల్ జాయింట్‌కి కావాల్సిన పార్ట్స్ అన్నీ ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఎస్కేప్. ఇప్పుడు మనము కన్‌స్ట్రెయిన్ ఆప్షన్ యూజ్ చేసుకొని అసెంబ్లీ స్టార్ట్ చేద్దాం. సో, కన్‌స్ట్రెయిన్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే నాకు ఒక పాపప్ ఓపెన్ అయింది. ఇందులో టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రెయింట్స్ 5 టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మేట్, యాంగిల్, టాంజెంట్, ఇన్సర్ట్ అండ్ సిమెట్రీ. అండ్ మేజర్‌గా మనము మేట్ ఆప్షన్ యూజ్ చేసుకొని కంప్లీట్ అసెంబ్లీని మనం చేసేయొచ్చు. ఎందుకంటే అది ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని ఒక్క ఆప్షన్‌లోనే మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయన్నమాట ఇందులో. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేట్ పైన క్లిక్ చేసుకున్నా. మేట్ ఆల్రెడీ డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ సెలక్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టుంది. సెలెక్ట్ చేసుకుంటే మనకి వైట్ కలర్‌లో చేంజ్ అయిపోతుంది యారో అనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెలక్షన్. నేను కర్సర్‌ని ఎక్కడైతే పెడుతున్నానో అక్కడ పాజిబుల్ అయ్యే అంటే నేను సెలెక్ట్ చేసుకోగలిగే ప్లేసెస్ అనేవి ఆటోమేటిక్‌గా ఇక్కడ లైన్స్ గ్రీన్ కలర్‌లో మీకు హైలైట్ అవుతున్నాయి చూడొచ్చు. ఈ ఐని అండ్ 4ని రెండిటిని జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు పాజిబుల్ అయ్యే జాయింట్ వచ్చేసి ఈ ఐ యొక్క సెంటర్ యాక్సిస్ అండ్ ఈ 4కి ఒక సెంటర్ యాక్సిస్‌ని యూజ్ చేసుకొని నేను రెండిటిని జాయిన్ చేయొచ్చు. సో, నేను ఫస్ట్ మేట్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ సెలక్షన్ వచ్చేసి వైట్‌లోకి చేంజ్ అయిపోయింది. అంటే సెలెక్టెడ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ లైన్. సో, క్లిక్ చేసిన వెంటనే నాకు మేట్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే రెండు యాక్సెస్ మేట్ జాయిన్ అయిపోయాయన్నమాట. క్లిక్ ఆన్ అప్లై. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆపోజిట్, అలైన్డ్. ఇది మనకి ఈ జాయింట్‌లో కనిపించట్లేదు. బట్ మనం ప్రీవియస్ తర్వాత చూద్దాం ఈ జాయింట్ ఎలా యూజ్ అవుతుందనేది. అండ్ క్లిక్ ఆన్ అప్లై, క్యాన్సిల్. సరే, ఇప్పుడు మనము ఇక్కడ ఒకటే ఒక కన్‌స్ట్రెయింట్‌ని మనం ఇచ్చాం. ఇక్కడ మీరు రిలేషన్‌షిప్స్‌లో చూడొచ్చు. మేట్ ఒకటే ఒక కన్‌స్ట్రెయింట్ ఇచ్చాం. అండ్ ఈ పార్ట్ అనేది మనకి ఇటు యాక్సెస్ త్రూ ఓన్లీ సెంటర్ యాక్సెస్ మాత్రమే మనకి మేట్ అయింది. ఇంకా మనకి పైన కిందకి ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ పార్ట్ అనేది రొటేట్ అవుతుంది. దీనికి ఏమి లిమిటేషన్స్ మనం ప్రొవైడ్ చేయలే. సింగిల్ కన్‌స్ట్రెయింట్ మాత్రమే ఇచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు దీనికి సెకండ్ కన్‌స్ట్రెయింట్ ఇద్దాం. సెకండ్ కన్‌స్ట్రెయింట్ వచ్చేసి ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్‌కి డిస్టెన్స్. క్లిక్ చేసిన వెంటనే 2 జాయిన్ అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ ఆఫ్‌సెట్ వచ్చేసి 0 అని ఉంది. అండ్ వీటి రెండిటి మధ్యలో నాకు 1 mm డిఫరెన్స్. సెంటర్‌లో ఉండాలి అంటే 1 mm. క్లిక్ ఆన్ అప్లై, క్యాన్సిల్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది పైకి కిందకి వెళ్ళదు ఇంకా. ఇప్పుడు నేను యారోని పైకి కిందకి చేసినా గానీ నాకు మూవ్‌మెంట్ అనేది ఓన్లీ రొటేషనల్ మూవ్‌మెంట్ మాత్రమే ఉంది. సో, 2 కన్‌స్ట్రెయింట్స్‌ని యూజ్ చేసి నేను ఒక రొటేషనల్ జాయింట్‌ని ప్రొవైడ్ చేయగలిగాను. అండ్ ఈ జాయింట్ అనే ఆప్షన్‌లో మనకి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్తా. ఓకే, ఫైన్. ఇప్పుడు కన్‌స్ట్రెయింట్స్ మాత్రమే చెప్తాను. అండ్ జాయింట్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిగతాది. సో, ఇక్కడ మనకు ఒక జాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్. సో, ఇప్పుడు మనం ఈ బోల్ట్‌ని ఇందులో ఇన్సర్ట్ చేద్దాం. దానికోసం మనము ఫస్ట్ కన్‌స్ట్రెయింట్, సేమ్ సెంటర్ అలైన్‌మెంట్, దీని సెంటర్ 2 మేట్ అయిపోయినాయి ఆటోమేటిక్‌గా. క్లిక్ ఆన్ అప్లై. అండ్ ఇంకొక జాయింట్ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు. దీన్ని క్యాన్సిల్ చేసుకోకుండానే ఇక్కడ మనం ఇంకొక జాయింట్ ఇచ్చేయొచ్చు. ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ మధ్యలో జాయింట్. జస్ట్ క్లిక్స్ మాత్రమే, సెపరేట్‌గా మళ్ళీ మనం జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి అలా ఏం లేదు. డైరెక్ట్ జాయింట్ వస్తూనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మేట్ అండ్ ఫ్లష్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మేట్ అంటే ఇక్కడ మీరు సింబల్ కూడా చూడొచ్చు. ఆపోజిట్ డైరెక్షన్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న ఫేస్ ఒకదానికి ఒకటి ఆపోజిట్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఫేస్ ఒకదానికొకటి ఒకటే డైరెక్షన్‌లో ఫేసింగ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నవి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నా డ్రాయింగ్ 3D మోడల్ నాది కొంచెం తప్పు మెజర్‌మెంట్ ఇచ్చినట్టున్నాను ఇక్కడ. ఈ బోల్ట్ అనేది నాకు కొంచెం బయటికి రావాల్సి ఉంటుంది. అది బయటకొస్తేనే నేను ఈ రింగ్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేయగలుగుతాను.
సో, ఇప్పుడు ఎప్పుడైనా మనం 3 డీ మోడల్‌ని ఈ అసెంబ్లీ నుంచి కూడా మనం ఎడిటింగ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. చూద్దాం ఎలానో. ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంది. దీనిపైన రైట్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ మనకి పార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. పార్ట్ డ్రాయింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. 3 డీ పార్ట్ అనేది. సో, ఇది పార్ట్ ఫైల్ అనమాట లెక్క ప్రకారం. అండ్ ఇక్కడ నేను ఈ ఎక్స్‌ట్రూజన్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో, డబుల్ క్లిక్ ఆర్ ఇక్కడ మరి క్లిక్ చేసుకొని ఎడిట్ ఎక్స్‌ట్రూడ్. ఇక్కడ 23 ఉంది. నేను దీన్ని ఇంకా 23 + 5 28. సో, నేను 28 ఎక్స్టెండ్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో, 3 డీ పార్ట్ అనేది నాకు చేంజ్ అయిపోయింది. అండ్ 3 డీ పార్ట్ నుంచి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళడానికి మనము రిటర్న్. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక 3 డీ పార్ట్‌ని ఈజీగా ఇక్కడి నుంచి మోడిఫై చేసుకోగలిగాను. మనకు లాంగ్ ప్రొసీజర్ ఏం లేదు. మళ్ళీ వెనక్కి వెళ్లి మొత్తం చేసుకోకుండా సింపుల్‌గా ఇక్కడే రైట్ క్లిక్ ఆప్షన్ యూజ్ చేసుకొని, ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము ఎడిట్ చేసుకోగలిగాము. సో, చాలా సింపుల్‌గా ఎడిట్ అయిపోయింది. అండ్ సరే నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ సేమ్ కన్‌స్ట్రెయిన్ యూజ్ చేసుకొని మేట్. అండ్ నేను ఇప్పుడు ఈ ఈ సెంటర్‌ని అండ్ ఈ రింగ్ యొక్క సర్కిల్ సెంటర్ యాక్సిస్‌ని రెండిటిని మేట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. 2 మేట్ అయిపోయాయి. అండ్ బట్ ఈ సెంటర్ మనకి మ్యాచ్ అవ్వలేదు. సో, ఇంకొక మేట్ అప్లై క్లిక్ చేసుకొని సెకండ్ వన్ 1 అండ్ 2 2 మేట్ నేను అంటే ఐ మీన్ 2 డిఫరెంట్ కన్‌స్ట్రెయిన్స్‌ని యూజ్ చేసుకుంటే ఇక్కడ నేను రెండిటిని జాయిన్ చేయగలిగాను అనమాట. క్లిక్ ఆన్ అప్లై. క్యాన్సెల్. షిఫ్ట్. ఫైన్ ఇక్కడ దాకా బాగుంది. అండ్ ఇక్కడ హోల్ కూడా మనకి కంప్లీట్‌గా ఓపెన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఈ హోల్‌లో మనం ఇప్పుడు ఈ పిన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో, దానికోసమని సేమ్ కన్‌స్ట్రెయిన్ ఆప్షన్ పిన్ యొక్క సెంటర్ అండ్ ఈ హోల్ యొక్క సెంటర్ క్లిక్ చేసుకున్న వెంటనే వచ్చేసింది ఆటోమేటిక్‌గా. క్లిక్ ఆన్ అప్లై. అండ్ ఈ పిన్ నేను కావాలనుకుంటే ఇక్కడ దాకా ఇన్సర్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. సో, ఇది మన అసెంబ్లీ. నక్కుల్ జాయింట్ అసెంబ్లీని కన్‌స్ట్రెయిన్‌ని యూజ్ చేసుకొని ఇలా మనం క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న మేట్స్ అన్నిటిని డిలీట్ చేయబోతున్నాను. డిలీట్. ఇప్పుడు మళ్ళీ సెపరేట్‌గా ఇండివిడ్యువల్ పార్ట్‌ని మనం మూవ్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. అండ్ ఇప్పటిదాకా మనం కన్‌స్ట్రెయిన్‌ని యూజ్ చేసుకొని మనం అసెంబ్లీ క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం జాయింట్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేద్దాం. సో, జాయింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకొక పాపప్ వచ్చింది. ఇందులో టైప్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. అండ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్. ఆటోమేటిక్ అంటే మనము సెలెక్ట్ చేసుకున్న పార్ట్ ఆర్ ప్లేన్ ఆర్ లైన్ వాటి బట్టి డిఫాల్ట్‌గా అక్కడ పాజిబుల్ అయ్యే జాయింట్‌ని ఆటోమేటిక్‌గా ఉన్న జాయింట్‌ల నుంచి సెలెక్ట్ చేసేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. సో, మేజర్‌గా మనం ఆటోమేటిక్‌ని యూజ్ చేసుకొని లైన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆర్ నాకు పర్టిక్యులర్ పార్ట్‌కి ఇదే జాయింట్ కావాలి అనుకుంటే మాత్రం మనం సెపరేట్‌గా ఇండివిడ్యువల్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఆటోమేటిక్‌లో పెట్టి ట్రై చేస్తున్నా. అండ్ ఫస్ట్ జాయింట్ వచ్చేసి నేను ఈ ఫోర్క్‌లో ఈ ఐని అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక మనము ఈ లైన్‌ని అంటే ఈ సెంటర్ లైన్‌ని, ఫోర్క్ సెంటర్ లైన్‌ని మనం మేట్ చేసినట్టుగా ఈ రెండిటిని నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను గ్రీన్ కలర్‌లో హైలైట్ అవుతున్నాయి ప్లేసెస్ నేను ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో అవి. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్‌లో కనెక్ట్ అనే దాంట్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ అయిపోయింది. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఈ లైన్ అనమాట సెలెక్ట్ చేసుకుంది. అండ్ దేనికి కనెక్ట్ చేయాలనుకుంటున్నాను అనేది సెకండ్ లైన్, సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేను ఈ సర్కిల్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో, క్లిక్ చేసిన వెంటనే అక్కడ పాజిబుల్ అయ్యే జాయింట్ రొటేషనల్ జాయింట్ డిఫాల్ట్‌గా వచ్చేసింది. సో, ఇక్కడ పాజిబుల్ అయ్యే జాయింట్ అనేది నాకు రొటేషనల్ జాయింట్ అనేసి డిఫాల్ట్‌గా మనం సెలెక్ట్ చేసుకున్న లైన్స్ బట్టి సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నాకు కావాల్సింది కూడా రొటేషనల్ జాయింటే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇక్కడ నాకు గ్యాప్ వచ్చేసి కావాలంటే ఇప్పుడు 5 ప్రొవైడ్ చేశాననుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు 5 10 ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న లైన్ నుంచి ఈ లైన్ వరకు
10 డిఫరెన్స్ ఉందనమాట. సో, నాకు ప్లస్‌లో వెళ్తుంటే పైకి వెళ్ళిపోతుంది. సో, -1 ఇక్కడ మీరు చూడొచ్చు. ఐకి ఇంకా 4కి 1 గ్యాప్ వచ్చింది. సో, క్లిక్ ఆన్ అప్లై. క్యాన్సెల్. సో, ఇందాక మనము కన్‌స్ట్రెయిన్‌ని యూజ్ చేసినప్పుడు 2 డిఫరెంట్ మేట్స్‌ని యూజ్ చేసుకొని ఈ జాయింట్‌ని క్రియేట్ చేయగలిగాం. రొటేషనల్ జాయింట్ ఇలా ఈ పొజిషన్‌లో పెట్టడానికి మనకి 2 డిఫరెంట్ మేట్స్ యూజ్ అయ్యాయి. అండ్ ఇక్కడొచ్చేసి మనకు జాయింట్‌లో సింగిల్ మేట్. ఇక్కడ చూడొచ్చు రిలేషన్‌షిప్స్‌లో రొటేషనల్ ఒక సింగిల్ జాయింట్‌ని యూజ్ చేసుకొని మనం ఈ ఈ జాయింట్ అనేది అసెంబ్లీ అనేది క్రియేట్ చేయగలిగామనమాట. సేమ్ ఇలాగే మనం మిగతాది కూడా చేసేద్దాం. సో, ఇప్పుడు నేను ఈ బోల్ట్‌ని ఇక్కడ ఇందులో ఇన్సర్ట్ చేయబోతున్నాను. సో, దానికోసం మళ్ళీ జాయింట్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ సర్కిల్. సో, రెండిటికి కామన్‌గా మనం సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రొటేషనల్ జాయింట్ పాసిబుల్ అని చెప్పి చూపించేసింది. బట్ మనకి ఈ బోల్ట్ అనేది రొటేషనల్ అవసరం లేదు. సో, నేను ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని టైప్‌లో క్లిక్ చేసుకొని రిజిడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. సో, రిజిడ్ పైన క్లిక్ చేయగానే ఇది ఫిక్స్ అయిపోయిందనమాట ప్లేస్‌లో. దీనికి మూవ్‌మెంట్ అనేది ఏముండదు. జస్ట్ ఫిక్స్ అయిపోయింది పొజిషన్‌లో. క్లిక్ ఆన్ అప్లై, క్యాన్సెల్. సో, దీన్ని మనం ఇంకా మూవ్‌మెంట్ చేయలేమనమాట బోల్ట్‌ని. బోల్ట్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది కంప్లీట్‌గా. సో, నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేయాల్సింది జాయింట్ ఆప్షన్ యూజ్ చేసుకొని దీని సెంటర్ పాసిబుల్ అయ్యేదంటే ఈ సెంటర్ వచ్చేసి అండ్ ఈ సెంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు 2 సర్కిల్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా సిలిండ్రికల్ అని చెప్పేసి సెలెక్ట్ అయిపోయింది. అండ్ డైరెక్షన్ కూడా డిఫరెంట్ ఉంది. సో, మనం ఆపోజిట్ ఫ్లిప్ కాంపోనెంట్ పైన క్లిక్ చేసుకొని డైరెక్షన్ డిఫరెంట్ చేసుకోవచ్చు. అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి రొటేషనల్ గాని, సిలిండ్రికల్ ఏ జాయింట్ అవసరం లేదు. రిజిడ్ ఉంటే సరిపోతుంది. సో, రిజిడ్ పొజిషన్‌లో ఫిక్స్ అయిపోయింది. క్లిక్ ఆన్ అప్లై అండ్ క్యాన్సెల్. అండ్ ఇక్కడ మనం ఓన్లీ 3 కన్‌స్ట్రెయింట్స్‌ని యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఇంతవరకు కంప్లీట్ చేసాం. అండ్ సేమ్ మళ్ళీ జాయింట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఫస్ట్ సెలెక్షన్ అండ్ సెకండ్ సెలెక్షన్. సో, ఇది ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంది. దీన్ని మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో, ఫ్లిప్ అయిపోయింది. అండ్ ఇది కూడా మనకి రిజిడ్‌లో ఉంటే సరిపోతుంది. డిఫాల్ట్‌గా రిజిడ్ వచ్చేసింది. సో, అప్లై, క్యాన్సెల్. సో, ఒక అసెంబ్లీ అనేది మనము కంప్లీట్‌గా జాయింట్‌ని యూజ్ చేసుకొని మాత్రమే క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఓన్లీ 4 కన్‌స్ట్రెయింట్స్‌ని ఐ మీన్ 4 జాయింట్స్‌ని మాత్రమే యూజ్ చేసుకొని కంప్లీట్ అసెంబ్లీని క్రియేట్ చేయగలిగాం. అండ్ కన్‌స్ట్రెయిన్‌లో వచ్చేసి 8 డిఫరెంట్ మేట్స్‌ని మనం యూజ్ చేసుకొని చేయాల్సొచ్చింది. సో, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అదే. మన కన్‌స్ట్రెయింట్స్‌ని యూజ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ మేట్ క్లియర్‌గా ఇవ్వచ్చు. అండ్ జాయింట్‌ని యూజ్ చేసుకొని సింపుల్‌గా మనము ఒక జాయింట్ అనేది క్రియేట్ చేసేయొచ్చనమాట. సో, రెండు మనకి సిమిలరే. బట్ మనం డిజైన్ చేసే మోడల్ బట్టి మనం వాటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అంతే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ట్యూటోరియల్‌లో ఇన్ని టూల్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ట్యూటోరియల్‌లో మనము ఇంకొక అసెంబుల్ చేసి చూద్దాం. అండ్ అక్కడ మనము ఇంకా మిగిలిన టూల్స్ గురించి నేర్చుకుందాం. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఫాలో ఆల్ ద ట్యూటోరియల్స్. థాంక్ యూ సో మచ్.